పరోటాకి పిండి అయితే కలుపుతున్నాను మామ. చాలా రోజులైంది నేనైతే పరోటాలకి, చపాతీలకి పిండిలు కలిపి. నేనైతే ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు అయితే పొయ్యి దగ్గర అయితే చేశాను మామ. ఈ మధ్య అయితే పొయ్యి దగ్గరికి అయితే పోలేదు. ఒక సంవత్సరం నుంచి అయితే నేను ఈ హోటల్ వీటి జోలికైతే పోలేదు. మిగిలిన కూరగాయల వ్యాపారం, ఈ వ్యాపారంలోనే ఉన్నాను కానీ దీనికైతే వెళ్ళలేదు. నేను గత 2 సార్లు అయితే హోటల్ పెట్టానని మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా, అప్పుడైతే గట్టిగా లాస్ వచ్చింది మామ. కానీ చేతిలో పని ఉంది కదా, ఇంకొకసారి ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ కొత్తగా అయితే ఆలోచించి ఓన్లీ చపాతీ పరోటా మాత్రమే పెట్టుకుని నేనైతే వ్యాపారాన్ని అయితే మొదలుపెట్టినమాట. చపాతీ, పరోటా, దోశ అంతే. ఈ పరోటా అనేది ఏంటంటే చాలా హార్డ్ వర్క్ మామ. చాలా కష్టపడాలి దీనికోసం. అంటే పని ఎక్కువ ఉంటుందన్నమాట. దీంతో మొత్తం అంతా ఆయిల్తో చేయాల్సిన పని. మొత్తం పని అయితే మాత్రం చాలా హెవీగా అయితే పని అయితే ఉంటుందన్నమాట. కానీ మన దగ్గర అయితే మంచి వర్క్ ఉంది ఇదైతే. అందుకని చెప్పి మళ్ళీ ఇంకొకసారి అయితే ట్రై చేద్దాం. దీన్ని నమ్ముకుని ఓన్లీ పరోటాతోటి మనం వ్యాపారాన్ని అయితే ముందుకు పోనిద్దామని చెప్పి మనం ఒక ఫుడ్ ట్రక్ అయితే రెంట్కి తీసుకుని దాని పేరు అయితే పరోటా బండి అని పెట్టుకుని మనం అయితే వ్యాపారం అయితే మొదలు పెట్టామన్నమాట. వ్యాపారం అయితే చాలా బాగా జరుగుతుంది మామ. నేనైతే 2 రోజుల నుంచి అయితే చేస్తున్నాను. వ్యాపారం అయితే మాత్రం చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు నాకు ఒక మాస్టర్ అయితే కావాలి మామ. ఫ్యామిలీ వచ్చినా పర్లేదు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి చేసుకునేలాగా ఒక ఫ్యామిలీ వచ్చినా పర్లేదు. మనం రూము, భోజనం అన్నీ కలిపేస్తాం మామ. రీజనబుల్ శాలరీ కూడా ఇస్తాను. ఎవరన్నా ఉంటే చూడండి మామ. ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే రీల్ షేర్ చేయండి. లేదంటే మాత్రం మీలో ఎవరైనా పని వచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం బయోలో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి మామ వాట్సాప్లో. మనం అయితే పరోటా కొడితే మాత్రం చాలా క్వాలిటీగా వస్తాం మామ. ఎందుకంటే నాకు ఇంచుమించు దీంట్లోనే ఒక 7-8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఓన్లీ పరోటాలోనే. ఈ పరోటా అయితే ఇంచుమించు నేను ఒక 2 సంవత్సరాలు అయింది మామ పరోటా కొట్టి. అందువల్ల కొంచెం కొత్తగా ఉంది. ఇప్పుడైతే కొట్టిన తర్వాత మొత్తం పరోటా అయ్యేసరికి నాకైతే చేతులు కాయలు కాసేసినమాట. కానీ వర్క్ అయితే మాత్రం కొంచెం స్పీడ్గానే ఉంటుంది మామ మనం చేస్తే. పరోటా కూడా చూడండి ఎంత క్వాలిటీగా వస్తుందో. పట్టుకుంటే మొత్తం ఇడిపోతుంది అన్నమాట. పరోటా అయితే మాత్రం అంత క్వాలిటీగా వస్తుంది అన్నమాట.